ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురువుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరు దీపారాణి అండి. నేను హౌస్ వైఫ్‌నండి. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నానండి. నేను గత సంవత్సరం నుంచి పీఠంలో ఉన్నానండి. పీఠం తరపున వసంత నవరాత్రులు చేసుకోవడం జరిగిందండి. చాలా చేసుకున్నాను. అది మీరు అమ్మవారు ఇదివరకు ఎన్ని నవరాత్రులు చేశారమ్మా? నేను అంటే అంతకుముందు వసంత నవరాత్రులు ఇదివరకు చేశారా? ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైమ్ అండి వసంత నవరాత్రులు. అంతకుముందు వారాహి నవరాత్రులు అండ్ దేవి నవరాత్రులు చేయడం జరిగింది. అది కూడా మన పీఠం తరపునే చేసుకోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. అప్పుడే పీఠంలో నవరాత్రులు ఏ నవరాత్రులున్నా చేసుకోవాలి అని అనిపించిందండి. అందుకని నవరాత్రులు చేసుకోవడం జరిగింది. కానీ ఓకే. అది కూడా ముందులో అయితే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకునే ఉద్దేశం లేదండి. కాకపోతే మళ్ళీ ఆ అమ్మవారు అనుగ్రహంతో, గురువుగారి అనుగ్రహంతో చేసుకోవడం జరిగింది. ఆహ్, కానీ చాలా చేసుకున్నానండి. అసలు నేను చేసుకోలేకపోయినా కానీ అంత చేసుకోవడం జరిగింది. అంతా అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం ఉండడం వల్లనే చేసుకోగలిగానండి. నాకైతే ముందు నుంచి అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చెయ్యాలనిపించలేదండి. అలా అయినా అమ్మవారు చేయించుకుందని నాకు అనిపించింది. ఓకే. ఆహ్, పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి మీరు తేడా ఏమైనా గమనించారా అమ్మా? ఆ! ఇప్పుడు మనం వారాహి నవరాత్రులు చూసామండి. అలాగే దేవి నవరాత్రులకి అంటే కొంచెం కొంచెం గురువుగారు ఒకదాని నుంచి ఇంకోటి డెవలప్ చేయడం బాగా అనిపించిందండి. ఇప్పుడు వసంత నవరాత్రుల్లో అయితే 9 డేస్ కుంకుమ పూజ. అంతకుముందు కుంకుమ పూజ లేదండి. ఇప్పుడు అయితే మళ్ళీ కుంకుమ పూజ యాడ్ చేయడం వల్ల కూడా నాకు చాలా అనిపించింది. ఎప్పుడు కుంకుమ పూజ బయటకి టెంపుల్స్‌కి వెళ్లి చేసుకుంటాము. ఒకరోజు అదైనా ఎప్పుడైనా దేవి నవరాత్రుల్లో గాని అలా చేసుకునేవాళ్ళము. అలాంటిది 9 డేస్ మనం అమ్మవారిని అక్కడ కుంకుమ పూజ చేయడం కూడా నాకు చాలా అనిపించింది. మన ఇంట్లో మనం ఎక్కడికి ఎళ్ళకుండా మనం చేసుకోవడం చాలా ఆనందం వేసిందండి నాకైతే. ఆహ్, ఆహ్, చెప్పలేని ఆనందం. ఆ కుంకుమ అభిషేకం చేసినప్పుడు అమ్మవారికి మనం అంటే నేను అలా అనుభూతి చెందుతూ అభిషేకం చేశానండి. అమ్మవారికి ఇంకా కుంకుమ అలా మ మ ఆహ్, మొఖం మీద నుంచి అలా పడుతున్నట్టు అలా అనుభూతి చెందుతూ ఇంకా చేయడం జరిగింది. అది అనిపించింది నాకు అయితే. అదే ఆ తేడా కనిపించిందండి. అంటే ఒక్కో నవరాత్రి నుంచి ఇంకో నవరాత్రికి గురువుగారు ప్రతీదీ చెప్పుతూ కొంచెం కొంచెం డెవలప్ చేయడం జరుగుతుందండి. అది నచ్చింది. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా చాలా చేసుకున్నానండి. అది కూడా నేను ఫస్ట్ టైము అఖండ దీపం పెట్టుకోవడం, అది ఎప్పుడూ పెట్టుకోలేదు. వారాహి నవరాత్రుల నుంచే అఖండ దీపం పెట్టుకున్నా. అది హ్మ్. చేసుకున్నా. అది అస్సలు మర్చిపోలేను. ఆ తర్వాత నుంచి దేవి నవరాత్రులు కూడా చేసుకున్నా. ఇంకా ఒకదాని నుంచి ఒకటండి. ఇప్పుడైతే వసంత నవరాత్రులైతే కుంకుమ పూజ కూడా యాడ్ చేయడం వల్ల అది కూడా నాకు అనిపించింది. ఓకే. చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వస్తుందమ్మా మీకు? అవునండి. చాలా ఫీలింగయితే వచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కినట్టే అనిపిస్తుందండి. నాకు అనుభూతులు కూడా వచ్చాయండి. చాలా జరిగింది. ఓకే. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమున్నాయమ్మా మీకు? వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని విషయాలంటే నాకైతే నేను ఆహ్,
సాధన చేసినప్పుడే అమ్మవారు వచ్చి, "అమ్మ నాకు గౌను" అదే ఆహ్, నాకు అనలా, "అమ్మ గౌను పెడతానన్నావు నువ్వు గౌను పెట్టలేదు" అని అన్నారు. నేనసలా ఆ మాట అనలేదు. మరి ఎందుకొచ్చిందో అని నేను చాలా ఆలోచించా. అంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల మా పాప చేతే అఖండ దీపం ఎలిగించమని చెప్పాను. తనే చేసిందండి ఫస్ట్ టైము. అఖండ దీపం వెలిగించింది. ఒకేళ అమ్మవారు ఇంకా పాపకు కూడా తన అంటే పాపే చేసింది కదా! తనకు కూడా పెట్టమన్నట్టు చెప్పినట్టు అనిపించి నాకు అనిపించిందండి. ఇంకా తర్వాత కూడా సారీ ఇచ్చినప్పుడు కూడా మా పాపకి కూడా ఒక గౌను తీసుకురమ్మని తనకు కూడా ఇవ్వడం జరిగిందండి. అది నాకు అంటే అనిపించింది. ఓకే. మీకు మంత్రదీక్షకి ఎంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు కానీ ఏమన్నా పీఠం తరపున ఇవ్వమని అడిగారా అమ్మా? ఆ! ఏం లేవండి. ఖర్చులంటూ ఏమీ లేదు. గురువుగారు ఎప్పుడు ఒక రూపాయి కూడా తీసుకోరు. అది మనం చేసుకో ఎంత చేసుకుంటే అంత అన్నట్టు గురువుగారు "చేసుకోండమ్మా మంచిగా ఉంటుంది" అని చెప్తారు. అంతేగాని ఎప్పుడు హోమాలని గాని, ఇంత ఖర్చయిందని గాని, అంత ఖర్చయిందని గాని ఎప్పుడు ఎవ్వరూ అడగలేదండి. ఓకే. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎంతో మంది వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నాకైతే చాలా అనిపిస్తుందండి. అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి అంత దగ్గరవుతున్నారంటే గురువుగారు ఎంత శ్రమపడి మంత్రదీక్షలు ఇచ్చినప్పుడు అంత దగ్గరవుతున్నారు అని నాకు చాలా అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దగ్గరవ్వాలని గురువుగారు అంత ఇదిగా ఇస్తున్నారు గాబట్టి, సాధకులకు కూడా అంత అనుభవాలొస్తుంటే చాలా అనిపిస్తుందండి నాకు. అనిపిచ్చింది. ఓకే. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? పీద నియమాలు, పద్ధతులు అంటే అవి ఉండాలండి. అవి మనకి ఒక రూల్స్ అంటూ ఉంటేనే కదా! మనం స్టెప్ బై స్టెప్ వెళ్తానికి ఉంటుంది. కాబట్టి అవి చాలా మంచిగా ఉన్నాయండి. ఒక క్రమంలో మనం అమ్మవారికి దగ్గర అవ్వాలంటే ఇవన్నీ రూల్స్ గాని, పద్ధతులు గాని ఉండాలండి. ఓకే. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే మనం అమ్మవారికి దగ్గర కావాలని చేసుకుంటామండి. ఆహ్, అంటే ఎందుకు అంటే ఏం కాదండి. అంటే మనకి కొంచెం హెల్త్ పరంగా ఏంటి, ఇదేంటి ఇంట్లో సమస్యలు అయ్యి ఉన్నప్పుడు అది అమ్మవారికి చేసుకోవడం మంచి జరుగుతుంది కదా! అన్న అభిప్రాయం ఉంటుంది కదండీ. ఓకే. చేసుకుంటే మంచి జరుగుతుంది కదా! మన ఫ్యామిలీకి అని ఉంటుంది కదా! హ్మ్. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని కూడా అంటారు. ఇన్ని నవరాత్రులు మీరు ఎలా చేయగలిగారు? అంటే భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? గురువుగారు కఠినంగా ఉంటేనే మనం చేయగలమండి. లేకపోతే అంటే ఒక టైం అంటే ఇంకా టైంకి మనం ఉండాలండి. లేకపోతే ఆహ్, అదే ఇంకా మళ్ళీ ఆయన అక్షింతలు వేస్తూ ఉంటారు. అయి కూడా ఏం కాదండి. అది కూడా మన మంచికే. ఈ టయానికి అయిపోతే పని బాగుంటుంది అన్న టైప్‌లో గురువుగారు ఉంటారు గానీ, అంత కఠినంగా ఏమి కాదులెండి. అది కూడా మన మంచి కోసమే. చిన్న చిన్నగా అక్షింతలు పడినా అవేమీ మనం పట్టించుకోకూడదు. అంతే. హ్మ్. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటమ్మా? అంటే మనం ఆహ్, గురువుగారు చెప్పింది చేస్తే సరిపోతుందండి. గురువుగారు ఎలా చెప్తే అలా చేస్తే ఒక టైం ప్రకారంగా చేస్తే సరిపోతుంది. ఇంకా రూల్స్ అంటూ ఏమి లేవులెండి. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బావుంటుంది అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? ఉంటే ఏంటి? మన పీఠంలో మంత్ర సాధన చేస్తే అమ్మవారికి మట్టికి చాలా దగ్గరవుతామండి. నాకైతే ఆహ్, మా ముందుగుండగా ఈ పీఠమే ఈ ఊ పీఠంలోకే వచ్చానండి. తర్వాత ఇంకా గురువుగారి మంత్రం అంటే ఇదే తీసుకున్నాను. కాబట్టి తీసుకున్నాక ఇంకా
మంత్రం తీసుకున్న ముందు రోజు నుంచి నాకు చాలా అనిపించింది. అప్పటినుంచే ఇంకా సాధన మట్టికి మానాలనిపించలేదండి. చాలా బాగుంటుందండి ఈ పీఠంలో మంత్ర సాధన. ఓకే. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు కదా మంత్రం. మీరు ఆ శక్తిని అనుభవించారా? అవునండి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా అది మనం గురుముఖిత మంత్రం గాబట్టి ఆహ్, చా ఆ మంత్రం ఇచ్చిన రోజే నాకు అనిపించింది. నా బాడీలో వైబ్రేషన్స్ ఒచ్చాయి. కాబట్టి అది ఆన్‌లైను, ఆఫ్‌లైను కాదండి. గురుముఖిత మంత్రం గాబట్టి హ్మ్. మంత్రం గురువు ద్వారా వచ్చింది కాబట్టి అది అందులో చాలా శక్తివంతంగా ఉంటుందండి. ఓకే. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదా! అది మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? అంటే మీకిచ్చిన వివరణలో? ఆ! గురువుగారు జపమయ్యాక అనుభవాలకి ఇస్తారండి. అది ఇచ్చినప్పుడు మనకి తెలీదు. అంటే మన ఏదో అమ్మవారొచ్చింది అని అనుకుంటాము. కానీ దానికి వెనక ఉన్నది గురువుగారు మనకి ఆహ్, ఆహ్, వివరణ ఇస్తారండి. మీరిలా ఈ పూజ చేసుకోండి. లేకపోతే అమ్మవారు ఇలా వచ్చారు. మీరు అమ్మవారికి ఇలా మొక్కులున్నాయి, ఇయున్నాయని చెప్తారు. అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అవును ఆహ్, ఇలా ఇచ్చారు. మనకి ఇలా అనుభవాలొస్తున్నాయి కాబట్టి అది గురువుగారు చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు తెలీదు కదండీ! అవును. కాబట్టి అలా ఇవ్వడం వల్ల మనకి ఆహ్, తెలుస్తది. ఎందుకొచ్చారు, ఏంటో అన్నది మనకు అర్థమవుతుందండి. ఎవరైనా ఇవ్వకపోతే మనకేమి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా! ఓకే. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవేంటమ్మా ఈసారి? వాటిలో కొన్ని చెప్పగలరా? నాకు అనుభవాలొచ్చిన దాంట్లో అంటే అదేనండి. ఇందాక చెప్పాను కదా! మా అదే అమ్మవారు వచ్చి నాకు గౌను ఇస్తానన్నావు కదమ్మా! ఇవ్వమ్మా అని అడిగారు. అది వస్తే నాకు నచ్చింది. నేనెప్పుడన్నాను అసలు గౌనంటం ఏంటి ఆహ్, అంతకుముందు వారాహి నవరాత్రులొతే మా పాపకన్నా, "అమ్మ నీకు పట్టు పరికిణి కొంటాను" అని చెప్పాను. అలాగే తర్వాత కూడా కొన్నాను కూడా. మళ్ళీ గౌనేంటి అని అనిపించింది. అనిపిస్తే తర్వాత నేనే ఆలోచించుకున్నా. ఓకే. అవును కదా! అఖండ దీపం వెలిగించింది కదా! పాపకు కూడా పెట్టమని అమ్మవారు చెప్పారు అని నాకు తెలుసుకొని ఇంకా సారీ పెట్టినప్పుడు అదే ఇంకా మా పాపకు కూడా బట్టలు అదే గౌను తెప్పించి పెట్టినప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. ఓకే. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు కదా! అది ఎలా అనిపించింది మీకు? నాకు చాలా అనిపించిందండి. మొలకలు అవి అయితే ఆహ్, ఆహ్, అవి తినటం వల్ల చాలా మంచిది. అలాంటిది గురువుగారు కూడా అమ్మవారికి కూడా మొలకలు పెట్టమన్నారు. ఆహ్, అనిపించిందండి. ఓకే. కొబ్బరి పానకం రుచి ఎలా ఉందమ్మా? మీరు ఇదివరకు ఎప్పుడైనా తాగారా? ఇదే ఫస్ట్ టైమా? నేను ఎప్పుడు తాగలేదండి. అసలు ఎప్పుడు కూడా వినలేదు. ఇలా గొబ్బరి పానకంలో మళ్ళీ సబ్జాలు అవి ఏసి చేస్తారని. కానీ అది చాలా ఆహ్, ఇదిగా ఉందండి. అది కూడా అదే మన ఈ రెసిపీసే బాడీకి కొత్త కొత్తగా ఆహ్, ఉన్నాయన్నీ. అవును. అది మన బాడీకి ఇప్పుడు సమ్మర్ కదండీ! హీట్ చేస్తుందని గురువుగారు ముందే మన సాధన చేయడం వల్ల చాలా వేడి చేస్తది. కాబట్టి కొబ్బరి పానకం కూడా చలవ చేయాలని అమ్మవారికి పెట్టాక అది తాగమని చెప్పడం కూడా చాలా అనిపించింది. ఆహ్, ఓకే. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు కదా! అది ఎలా ఉంది మీకు? ఆ! అది కూడా ఇప్పుడు మనకి జపం చేయడం వల్ల చాలా వీట్ అయిపోతదండి బాడీ. కాబట్టి తలకి ఈ వేప నూనె పెట్టుకోవడం వల్ల కొంచెం తలకి కొంచెం చల్లదనం వస్తుంది. అది కూడా ఏమన్నా బాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా వేప నూనె పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి.
అది తలలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమున్నా కానీ చాలా తగ్గుతుంది. కాబట్టి వేడేమన్నా ఉన్నా తగ్గుతుంది అని గురువుగారు అసలు యాప నూనె ఒకటి, మళ్ళీ అంటే కీర దోసకాయ అయి కూడా చాలా చెప్పారండి. బీరకాయ అన్నీ సలవ చేసియేనండి. అవి మీరు ట్రై అవి చేసారా అమ్మా? కీర దోసకాయ, ఆ! బీరకాయ నైవేద్యం. అవును. చేసామండి. కీర దోసకాయ అండ్ బీరకాయ నైవేద్యం కూడా పెట్టుకున్నాము. చాలా అనిపించింది. గురువుగారు అన్నీ మనకి అంటే హెల్త్ పరంగా అన్నీ మంచిగా ఇప్పుడు జపం చేస్తున్నాం వలన వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా నైవేద్యం పెట్టమన్నారేమో అని నాకు అనిపించింది అండి. చాలా అనిపించింది. ఓకే. దోసకాయ స్వీట్ ఆ! ఒకటి. దోసకాయ స్వీట్ ఎలా ఉందమ్మా? ఆ! చాలా బావుందండి. దోసకాయ స్వీట్ కూడా బెల్లం పాకం పెట్టి పెట్టమన్నారు కదా! అది కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. కొత్త కొత్తగా అనిపించింది. ఎప్పుడూ అటువంటివి చేయలేదు. హుహు. ఆహ్, ఓకే. అన్నీ కూలింగ్ చేసి పదార్థాలే గాబట్టి నాకు అనిపించింది. వేడి జపం వల్ల వేడెక్కువుంటుంది కదా! అందుకే ఇవి నైవేద్యం పెట్టమన్నారు అని అనిపించింది అండి. ఓకే. తలంటు స్నానానికి కూడా కొన్ని చెప్పారు గదమ్మా! కుంకుడుకాయ, షీకాయి, వట్టివేళ్ళు, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి త పౌడర్ చేసుకొని అది వాడమని. అది మీకు ఎలా అనిపిచ్చింది మీకసలది? అది నాకైతే చాలా అనిపించిందండి. ఇదివరకైతే నేను కుంకుడుకాయలు అవి పెట్టుకునే తలంటుకునేదాన్ని. తర్వాత షాంపూలు వచ్చేసాక ఇంకా అవి మన అంత శ్రద్ధగా చేసుకోలేము. కాబట్టి గురువుగారు మళ్ళీ చేసుకోండమ్మా అని చెప్పడం గూడా నాకు అనిపించింది. అసలు షాంపూకి దీనికి చాలా రెట్లు తేడా ఉంటదండి. హ్మ్. ఆ! అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు గదా! అది ఆ! ఆ ప్రాసెస్ అంతా మీకెలా అనిపిచ్చిందమ్మా? ఆహా! అది నేను చేయలేదండి. మా పాప చేసింది. తను ఓహ్! ఓకే. ఓకే. కుంకుమ పూజ చేశారు కదా! అది ఎలా ఉంది? చాలా అనిపించిందండి కుంకుమ పూజైతే. నాకు ఆహ్, అంటే అదే చెప్తున్నా కదండీ! ఎప్పుడు టెంపుల్స్‌లో చేసేదాన్ని. అది కూడా ఒక రోజు. ఇప్పుడు 9 డేస్ మన అమ్మవారిని మన ఇంట్లో పెట్టుకొని, ఆ 9 డేస్ కుంకుమ పూజ చేసుకుంటూ అంటే నేనింకా అమ్మవారికే ఇంకా మనసులో స్మరించుకుంటూ చేయడం చాలా అనిపించింది. నాకు అయితే అసలు గురువుగారికైతే ధన్యవాదాలు చెప్పుకోవాలి. అసల మనం ఎక్కడికి ఎళ్ళకుండా మన ఇంట్లోనే కుంకుమ పూజ 9 డేస్ చేసుకోవడం అంటే చాలా చెప్పలేని ఆనందం అండి అది. అది ఇంకా అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయమన్నారు. అది కూడా నాకు చాలా అనిపించింది. అది అంటే నాకు తెలీదు కుంక ఆహ్, అమ్మవారికి మామూలుగా ఎయకూడదు. అది ఏమన్నా అడ్డు పెట్టుకుని ఎయమన్నారు. అది కూడా చాలా అనిపించింది. అలా ఏస్తుంటే భలే పడింది అమ్మవారి మీద. పసుపు ఓకే. అభిషేకం కూడా చాలా అనిపించింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపిచ్చిందమ్మా? అది మీరు చేసారా? ఆ! చేసామండి. అది మొత్తం మా ఇంట్లో అందరం చేసాము. చాలా అనిపించిందండి. అభిషేకము చేయడం కూడా. ఓకే. మీరు ఇదివరకెప్పుడైనా పసుపుతో అభిషేకం చేసారా అమ్మ అమ్మవారికి? లేదండి. ఇదే ఫస్ట్ టైమ్. ఎప్పుడు కుంకుమ పూజే. అలాంటిది పసుపుతో అభిషేకం అంటే ఇదే ఫస్ట్ టైమ్ అండి. నాకు అనిపించింది. ఎప్పుడూ చేయలేదు. అసలు అంటే మనం ఎక్కడికి ఎళ్ళకుండా ఇంట్లోనే ఇయన్నీ చేసుకోవడం అంటే నాకు అనిపించింది. అసలు నేను ఈ మధ్య అసలు టెంపుల్స్ కూడా చేసింది లేదండి. ఎప్పుడో ఎళ్ళేదాన్ని. అంతే ఇంకా బెంగుళూరొచ్చాక అంత ఇదిగా టెంపుల్స్‌కెళ్ళి అభిషేకాలు అయ్యి లేదు. అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఎళ్లి చేసుకునేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు గురువుగారైతే అన్నీ అభిషేకాలు కాడ్నించి కుంకుమ పూజలు అన్నీ ఆయనే చేయిస్తున్నారంటే మనకొక రూపాయి ఖర్చు కూడా లేకుండా నాకు అనిపించిందండి. ఓకే. అమ్మవారి దగ్గర మంచినీరు గాని, నైవేద్యాలు గాని అమ్మవారు తీసుకున్న ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకు ఎలా అనిపిచ్చిందమ్మా? చాలా అనిపిస్తదండి. నేను పెట్టిన తర్వాత పెట్టక ముందు కూడా చూసుకునేదాన్ని. ఎలా ఉందో అని చూసుకుంటాను. మళ్ళీ తీసుకునేప్పుడు చూసుకునేదాన్ని. ఓకే. ఇలా పడ్డాయి కదా! అనిపిస్తది. అమ్మవారొచ్చారు, తిన్నారు అని అనిపిస్తూ ఉంటదండి. చాలా చాలు ఇంకా అంటే ఇంక అంతమాను చూసుకుంటానే ఉంటాను పెట్టినప్పుడల్లా. హ్మ్. ఆహ్ జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని మీరు ఎలా అధిగమించారమ్మా?
జపసాధనలో ఏమన్నా ఇబ్బందులు అంటే గమ్మునే ఏమన్నా వచ్చినా గాని అది మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ చేసుకునేదాన్నండి. అంత ఇబ్బందులంటూ ఏమీ రాలేదు సాధన చేసేటప్పుడు. ఏదైనా వచ్చినా గాని గమ్మునే ఆహ్, మళ్ళీ అదే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఆగి చేసుకోవడం వల్ల మంచిగానే అనిపించిందండి. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? లేకపోతే ఏమైనా లోటు అనిపిచ్చిందా మీకు? నాకసలు ఏమీ లోటనిపించలేదండి. చాలా జరిగాయి. అసలు నేను ఓకే. ఆహ్, నేనసలు చేస్తానో లేదో అనుకున్నాను. అలాంటిది అమ్మవారు అలాగే గురువుగారు చేయించుకున్నారు నా చేత అని నాకు అనిపించిందసలు. హ్మ్. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ అన్న సంతర్పణ కార్యక్రమం అంటే చాలా మంచిదండి కార్యక్రమము. ఆహ్, అలాంటిది మన పీఠము ఈ ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల చాలా మంచిగా అనిపిస్తది. అన్న సంతర్పణ కార్యక్రమంగా అంటే ఎలా అయినా ఎళ్ళాలి అనిపిస్తదండి. చాలా చేస్తారు. 1 అవర్‌లో కంప్లీట్ అయిపోతదండి కార్యక్రమం. అసలు ఎలా వస్తారో తెలీదు. అలా అంతా ఇంకా చాలా జరుగుతదండి. అన్న సంతర్పణ కార్యక్రమం అయితేని. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే మీకు ఏం తేడా కనిపిచ్చిందమ్మా? అంటే పీఠంలోకి రాకముందు అంటే ఏ అంత ఇదిగా ఉండేది కదండీ. పీఠంలోకొచ్చాక చాలా అంటే ఒక మనశ్శాంతిగా ఉండడం ఆహ్, అనిపించిందండి. అంటే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అంతకుముందు ఏంటో జీవితం అనిపించేది. అలాంటిది ఇప్పుడైతే ఓకే. ఆహ్, అన్నట్టు బావుందండి పీఠంలోకొచ్చాక. ఓకే. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? అసలా అంతకుముందు అమ్మవారు అంటే తెలీదు కదా! అలాంటిది మంత్ర సాధన చేసుకున్నాక అమ్మవారే నా దగ్గర వచ్చి ఉన్నట్లు అనిపిస్తుందండి. అస్సల చాలా బావుందండి మంత్ర సాధన అంటే ఇంకా ఆహ్, అంటే నేను మాట్లాడితే ఇంకా అమ్మవారు కూడా నాతో వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటిది ఇంకా మంత్ర సాధనకి అమ్మవారిని దగ్గర చేసిందండి మంత్ర సాధన. ఓకే. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఇక్కడికి రావటం చేత మీరు ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతోందిప్పుడు? అంటే అంతకుముందు ఏదో పూజలు అయ్యి చేసేదాన్ని. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఎలాగని గురువుగారు చెప్పడం వల్ల అన్నీ నేర్చుకున్నానండి. అలాగే మన సనాతన ధర్మం గురించి కూడా అంటే అంత ఇదిగా తెలీదు. ఇప్పుడు పీఠంలోకొచ్చాక అన్నీ తెలిసాయండి. అది కూడా పిల్లలకు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. మన ఇలా భగవద్గీత గురించి గాని, అది గురించి గాని మా పాప కూడా ఇప్పటి నుంచి తను బుక్స్ కూడా అవే తీసుకొస్తూ ఉంటదండి. లైబ్రరీ బుక్స్ ఆహ్, ఎక్కువ భగవద్గీత, శ్రీకృష్ణ ఆహ్, ఇవి తీసుకొస్తూ ఉంటుంది. తను ఇప్పటి నుంచి కూడా నేను అంతకుముందు నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది పీఠంలోకొచ్చాక. తన తను కూడా తను ఇప్పటి నుంచి నేర్చుకుంటుందండి. అది అయితే నాకు నచ్చింది. అదే చిన్నప్పటి నుంచి ఉన్నది ఇంకా హ్మ్. పెద్దవాళ్ళయ్యేటప్పటికి ఇంకా ఎంత జ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి నేర్చుకుంటే. అది పీఠంలో ఉండడం వల్ల మీకు ఈజీ అదేనండి. నేను అయిపోయింది. పీఠంలోకొచ్చాకనే నాకు కొంచెం ఇలా మన సనాతన ధర్మం గురించి గాని, అంటే ఇలా అని అంతకుముందు పూజలు చేసేదాన్ని. అంటే పూజ చేయడం, దీపారాధన చేసుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం అంతే. ఇక్కడికొచ్చాక కొంచెం ఇలా ఒక పద్ధతి తెలిసిందండి. ఆహ్, అది. ఓకే. అఖండ దీపారాధన గురించి మీకేమైనా చెప్పాల్సిన సన్నివేశాలున్నాయమ్మా? అఖండ దీపారాధన విషయంలో ఏం లేవండి. అంటే నేను ఓకే. ఫస్ట్ మీ టైమ్ పాప పెట్టిందన్నట్టున్నారు కదా! మా పాప పెట్టిందండి. కానీ ఈసారి అయితే అసలు అమ్మవారు అలా వెలుగుతూ చాలా అనిపించిందండి.
ఇదివరకు కొంచెం వారాహి నవరాత్రులకేంటి బాగా కొంచెం భయమేసింది అఖండ దీపారాధన విషయంలో. అలాంటిది హ్మ్. ఈసారి అయితే అసలు భయం అంటూ ఏమీ లేదండి ఇంకా. చాలా అదే ఈ అదృష్టం అసలు ఈ వయసుకే పెట్టేసింది. అమ్మవారి అనుగ్రహం. అవునండి. ఆహ్, గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మా? మీకు అర్థమైతే తెలిస్తే చెప్పండి. అంటే మామూలుగా మనం చేస్తే అలాగే చేసుకుంటామండి. అంతకుముందు నేను మంత్ర సాధన అంటే మామూలుగా ఆహ్, చే జా చేసేదాన్నండి. సాధన మామూలుగా ఏదో మంత్రం తీసుకొని చేసుకునేదాన్ని గానీ, అప్పుడేమి అనిపించలేదండి. గురువుగారి దగ్గర ఎప్పుడైతే తీసుకున్నానో, అప్పుడు నాకు చాలా అంటే ఫస్ట్ రోజే బాగా బాడీలో వైబ్రేషన్స్ వచ్చినియండి. చాలా తేడా ఉంటదండి. మనం ఓకే. చేసుకోవాలనుకుంటాం గానీ, మామూలుగా మంత్రం ఏదో చేసుకుంటాం గానీ, అది ఉండదండి. మనం గురుముఖత మంత్రం తీసుకుంటేనే అది తేడా చాలా ఉంటదండి. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా అమ్మా? ఆ! అమ్మవారికి గోరింటాకు గురువుగారు చెప్తూ ఉంటారు. ప్రతి నవరాత్రులకి గోరింటాకు పెట్టిస్తారు. అది కూడా నాకు అనిపిస్తదండి. మా పాపకు కూడా ఇష్టము గోరింటాకంటే. తను కూడా హ్మ్. ఇంకా పెట్టిన తర్వాత, "అమ్మ గోరింటాకు పెట్టావా?" అని మలనాడు ఇద్దరం కలిసి పెట్టుకున్నాము. అనిపించిందండి అది. ఓకే. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అది మీకెలా అనిపించింది? అనిపించిందండి. సారీ కూడా అం అంతకుముందు కూడా ఇచ్చామండి. అంటే ఇప్పుడు కూడా ఇవ్వడం అంటే ఇప్పుడు అమ్మవారు మళ్ళీ మా పాపకు కూడా ఇమ్మని అడిగారు కదా! అది ఇంకా బావుంది. అనిపించింది. తనకు కూడా ఇంకా పసుపు రాసి తనకు కూడా బట్టలు పెట్టి అబ్బా! అమ్మవారి దగ్గర ఓకే. అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ తనకి బొట్టు పెట్టి పసుపు రాసి హ్మ్. తనకు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ కట్టుకోమని పెట్టానండి. అది నాకు అనిపించింది. ఓకే. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? అది కూడా చాలా జరిగిందండి. మా పాపైతే "అమ్మవారు ఎళ్ళిపోతారా? అయిపోయిందమ్మా 9 డేస్ అయిపోయిందా?" అని అన్నారు. మళ్ళీ నవరాత్రులొస్తాయి కదమ్మా! అయినా అమ్మవారికి ఎక్కడికి ఎళ్ళరు. మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పాను. హ్మ్. అది కూడా చాలా జరిగిందండి. ఓకే. హ్మ్. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఆ! అది కూడా చాలా బావుందండి. అసలు మా పాపైతే తను కూడా "నన్ను కూడా లేపమ్మా మార్నింగే నేను కూడా లేస్తాను" అని తను కూడా లేసి ఇద్దరం కలిసి ఇంకా అమ్మవారిని గేట్ వరకు తీసుకెళ్ళి సాగనంపాము. చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. అది కూడా చాలా గేట్ వరకు వెళ్తే అమ్మవారు గ్రీన్ కలర్ శారీలో నుంచున్నట్టు అనిపించి చాలా అనిపించింది. ఆ! ఉద్వాసన కార్యక్రమంలో కూడా నా నైవేద్యం పెట్టి బయటికి అలా కర్టెనేసి వచ్చేప్పటికి మువ్వల సౌండ్ అండి. చాలా గట్టిగా వచ్చింది. అది ఓకే. ఇంకా అది కూడా నైవేద్యం అమ్మవారొచ్చి ఆరగించినట్టు నాకు అనిపించింది. మా పాపను కూడా అన్నా, మువ్వల సౌండ్ వచ్చింది భవిష్ని చూసావా? ఇన్నావా? ఇన్నావా?" అన్నా. తను కూడా ఫస్ట్ 2 డేస్ కూడా తన ఆహ్, హారతి ఇవ్వలేదండి. హారతి ఇవ్వకపోయినా హారతి కప్పడం స్మెల్ వచ్చిందంట. తను చెప్పింది. "అమ్మ హారతి కప్పడం ఓకే. స్మెల్లొస్తుందమ్మా" అని చెప్పింది. తనకు కూడా చాలా మంచి మంచి అనుభవాలండి. అసలు 9 డేస్ నేనెలా చేశానో తను కూడా అలాగే కింద పడుకుని అసలు ఇప్పటికి ఇంకా కిందే పడుకుంటుంది. కిందే పడుకోవడం అలవాటయింది మా పాపకైతే. ఆ హ్మ్. 9 డేస్ కూడా తను కూడా కిందే పడుకుని చాలా ఇదిగా చేసిందండి. ఆహ్, ఇద్దరం కూడా చేసుకున్నాము. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదమ్మా! అవన్నీ మీకెలా అనిపించాయి? చాలా అనిపించిందండి. ఇప్పటి నుంచి మన పిల్లల్ని అంత గారం చేయకుండా పెంచాలి అని నాకనిపించింది. ఆహా! ఓకే. మీ తోటి సాధకుల సహకారం మీకు ఎలా ఉందమ్మా? సాధకుల సహకారం అంటే చాలా బావుంటదండి కమ్యూనికేషను. అసలు కుటుంబ సభ్యులు కూడా అంతలా ఉండదు. ఏదైనా మనం ఒకేళ చేయలేకపోయినా నేను చేస్తానండి అని తీసుకోవడం కానీ, అది కానీ కాల్స్ కానీ, అది కానీ చాలా బావుంటదండి. ఏదైనా సలహా ఇవ్వడం గానీ, చాలా సపోర్ట్ చేస్తారండి.
ఓకే. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? అసలు గురువుగారి సపోర్ట్ అంటే అసలు మనం చేయలేకపోయినా చేసుకుంటే బాగుంటదమ్మా, చేసుకోండి ఆహ్, అని చెప్పే ఆయనండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు మనకి. హ్మ్. అసలా ఎవరు చేయలేరండి అంతలాగా. కన్నవాళ్ళు కూడా అంత ఇదిగా ఉండదు. గురువుగారి సపోర్ట్ మటికి చాలా బావుంటదండి. మనం స్టార్ట్ అవ్విన కానించి ఎండింగ్ వరకు ఇంక ప్రతి చిన్న విషయం కూడా ఏది ఎంత డౌటొచ్చినా గానీ, ఏ టైంలో మెసేజ్ పెట్టినా ఎంటనే రిప్లై ఇవ్వడం మట్టికి చాలా బా చేస్తారండి. అసలు గురువుగారి సపోర్ట్ లేకపోతే ఇంత కార్యక్రమం మనం చేయలేమండి. ఆయనకి చాలా ధన్యవాదాలండి గురువుగారికొతే. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? నవరాత్రులు చెయ్యాలండి. ప్రతి ఒక్కళ్ళు చేయాలనుకుంటాను. నేనైతే. చేస్తే మటికి చాలా బావుంటదండి. అసలు అమ్మవారు అంతలాగా అసల గురువుగారు ఆ మంత్రం ఇచ్చినప్పుడే ఆయన అంతంత అనుభవాలొస్తుంటే, అబ్బా! వీళ్ళు కూడా ఒక 9 డేస్ చేసుకుంటే ఇంత మంచి మంచి అనుభవాలొస్తాయి కదా! చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. చేసుకోవాలి అని అనిపిస్తదండి నాకు కూడా. చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలండి ఈ నవరాత్రులు. చేసుకుంటేనే వాళ్ళకి తెలుస్తది. మంచిగా. చాలా నేనైతే చేసుకోమనే చెప్తానండి. ఓకే. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అమ్మా మీరు? నవరాత్రుల గురించి? నేనైతే గురువుగారికైతే చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఈ అవకాశం అయితే నాకు గురువుగారే ఇచ్చారు. గురువుగారికి ధన్యవాదాలండి.